యోనా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనములు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీనెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నీనెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగును అని ప్రకటింపము. 3 అందరం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ప్రభువు నామమున మీకందరికీ శుభములు, వందనములు. మనము 4వ వారములోనికి వచ్చేసాము. ఇప్పుడే దినములు త్వరగా అయిపోతూ ఉన్నాయి. మొదటి 2 వారములు యోనా ఎవరు, ఎక్కడివాడు చూస్తూ వచ్చాం. నిన్నటి వారము నినెవే యొక్క పట్టణపు స్థితి, నినెవే పట్టణపు యొక్క విశిష్టత చూసి నినెవే పట్టణస్థుల యొక్క దోషమైన ఆ పరిస్థితి అంతా చూస్తూ వచ్చినాం. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది నినెవే అంటే ఎక్కడిది. నిన్న వారం విన్నారు కదా, నినెవే ఇప్పుడు ఎక్కడుంది. నిన్న వారం విన్నోళ్ళన్నా చెప్పండి, విని రాసుకున్నోళ్ళన్నా చెప్పండి. నినెవే ఇప్పుడు ఇరాక్లో ఉంది అని విన్నాం. సరే, 2 పట్టణముల దోషము భయంకరమైందని రాయబడింది. సొదొమ గొమొర్రాల దోషము ఏమిటి కూడా చూసాం. వీళ్ళ దోషములు కూడా భయంకరంగా ఉన్నాయి. ఇది మరి భక్తుడు కూడా వ్రాస్తూ వచ్చాడు. నహూము గ్రంథము 1వ అధ్యాయం 1 నుండి 1వ వచనం ఒకటి చదవండి. నహూము నినెవేను కూర్చిన దేవోక్తి. తర్వాత 3వ అధ్యాయం 1వ వచనం. మోసముతోనూ బలాత్కారముతోనూ నిండి ఉన్నది. సారథి యొక్క చబుకుల ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల త్రొక్కుడు ధ్వనియు, వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు అంత భయంకరమైనవి. 7 పాపములు చూస్తూ వచ్చాం మనం. తర్వాత జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఉత్తర దేశము మీద తన హస్తమును చాపి అశ్షూరు దేశమును నాశనము చేయును. ఇది నినెవే పట్టణము యొక్క దుర్గతి, జరగబోయే సంగతి భక్తులు వ్రాస్తూ వచ్చినారు. కనుక నినెవే ప్రస్తావన ఎందుకు వచ్చింది అని అంటే, దేవుడు చాలా ప్రేమిస్తూ వచ్చాడు. వాళ్ళు మనసునందు పొరపు లేకుండా యుద్ధము చేయగల నేర్పరులు, అంత భక్తిపరులుగా జీవిస్తూ వచ్చిన వారిలో భయంకరమైన క్రూరత్వము దాగి ఉంది. దానిని అంతటిని గురించి ప్రభువు తెలియపరుస్తూ వచ్చాడు. అందుకే నీవు దమస్కునకు వెళ్ళి, దమస్కు కూడా అక్కడే ఉంది. సరే, ఇప్పుడు మనం ఏం చూస్తూ ఉన్నామంటే అమిత్తయిని చూసాము, అమిత్తయి కుమారుణ్ణి చూసాము యోనాను.
అమిత్తయి ఉన్న ఊరు గత్హేపెర్ అనే మరి ఆ గ్రామమును చూసాము. అది ఏ స్వాస్థ్యములో ఉందని జెబులుని చూసాము. జెబులును లేయ యొక్క 6వ కొడుకు అని చూస్తూ వచ్చాము. అయితే వీటన్నిటిని గురించి చూస్తూ వచ్చిన తర్వాత ఈ భక్తుడికి, యోనా భక్తునికి ప్రభు చెప్తూ వచ్చాడు, నీవు ఏమి చేయాలంటే నీవు లేచి నినెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగును అని ప్రకటించాల. ఈ యవనస్తుడు మనం వింటూ వచ్చాము, దేవుని ప్రవక్తలు అంటే తనకు పైనున్న వారు ఏమి చెప్పినా వెంటనే పరిగెత్తి వెళ్ళి ప్రకటించేటువంటి చురుకైన ప్రవక్త, చురుకైన యవనస్తుడు, ఎక్కడ కూడా అలసత్వము కానీ సాకు కానీ చెప్పలేని మనిషి, దేవుని కొరకై ఎంతో ఆసక్తితో ఉన్న వాడు, జీవిస్తూ ఉన్నవాడు. చాలామంది ఉంటారు, ఆసక్తిగా ఉండటం వేరు, అధిక ఆసక్తిగా ఉండటం వేరు, దేవుని కొరకు శ్రద్ధగా పనిచేయటం వేరు. అందుకే ప్రభువు వీళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు. అందరితో మాట్లాడుతూ ఉంటాడు, అందరికీ పనులు చెప్పడు. పనులు ఎవరికి చెప్తాడు అని అంటే, ఎవరు చేయగలుగుతారు, ఎవరు నమ్మకంగా మరి తీసుకొని వెళ్ళి అందిస్తారు వాళ్లకు. సరే, ఈయన కూడా వంతొచ్చింది, చెప్పాడు, నీవు లేచి. ఈ మాట బాగా గమనించండి. ఈ దినం ఈ మాట మీదనే రోజు వాక్యం చదువుకోవాలి అనుకుంటాను, సమయం తక్కువ వస్తూ ఉంది అనుకుంటా ఉన్నాను, చూసుకుంటాను, ఎవరెవరు ఫోన్ చేస్తారు, పోతూనే ఉన్నా. తీరా చూస్తే పేపర్ ఖాళీ, నింపుకున్నది లోపల ఉంది కాబట్టి ఎప్పుడు నిలబడినా చెప్తాంలేనే ఒక నమ్మకం. కానీ అది కూడా కాదు, అభ్యాసం, సిద్ధపాటు. ఒకడు తాను బోధించక మునుపు మాటలు సిద్ధపరచుకును అని ఉంది. కాబట్టి బోధించడానికి ముందు మాటలు సిద్ధపరచుకోవాలా అంటే, ఇక్కడ చెప్పడానికి మాటలు సిద్ధపరచుకోవాలా, ఆ మాటలు జీవితంలో కూడా ఉండాలి. సరే, నీవు లేచి అనే మాట చూసినప్పుడు, లేచి అనేటువంటి మాట మీద ఏమి భావం బయటకు వస్తుంది అని అంటే, ఏదైనా ఒక పని చెప్పాలంటే ఏం చేస్తారు, కూర్చోబెట్టుకొని మాట చెప్తారు, అంతేనా? ఏమయ్యా? లేదా పడుకొని ఉంటే లేచి అని అంటారు, కరెక్టేనా? కూర్చొని ఉండైనా లేయాలా, పడుకొని ఉండైనా లేయాలా, లేదా పడిపోయి ఉండైనా లేయాలా, అంతేనా? లేచి అనే మాట ఎందుకు రాశారు? నీవు లేచి అనే మాట ఎందుకు ప్రభు అదే పనిగా చెప్తూ వచ్చాడు? నీవు లేచి, ప్రభు పని చెప్తా ఉన్నాడు, కూర్చోబెట్టుకొని చెప్తా వచ్చాడా? ఆయన పడుకొని ఉంటే చెప్తూ వచ్చాడా? ఆయన పడిపోయి ఉంటే చెప్తూ వచ్చాడా? ఈ 3 సంగతులు మరి భక్తుల జీవితాల్లో జరుగుతూ వచ్చాయి. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి, మన జీవితంలో కూడా అందరికీ జరిగినటివే. మనము ప్రబుద్ధులము కాదు, బుద్ధులు కాదు, ప్రబుద్ధులు కాదు. సరే, నీవు లేచి అని అన్నప్పుడు ఎందుకు ప్రభువు ఈ మాట అంటూ వచ్చాడు అనంటే, ఈ క్రూరమైనటువంటి ఈ మనుషులు అమిత్తయిని ఘోరముగా హింసించి చంపారు. యోనా వాళ్ళ నాన్నగారిని హింసించి చంపుతూ వచ్చారు. వాళ్ళు ఎంత బలాత్కారులు, ఎంత క్రూరమైనటువంటి మనుషులు, ఎంత అక్రమమైన మనుషులు, ఎంత దుర్మార్గమైన మనుషులు మనము పోయిన వారంలో చూస్తూ వచ్చాము. నినేవే అంటే వాళ్ళు అబద్ధాలు ధారాళంగా చెప్పేవారు, అత్యాచారాలు చేసేవారు, చేతబడి చేసేవాళ్ళు, వేల కొలది మనుషులను చంపటములో చాలా కర్కశత్వం గలవారు, వేశ్యా జీవితం గలవారు, తర్వాత మంత్ర విద్య గలవారు. వాళ్ళకున్నటువంటి వేశ్య వ్యభిచార వృత్తిని దేశాలకు ప్రాకెతట్లుగా సమ్మోహనము చేసేటువంటి మనసు గలవారు, సమ్మోహనము గలవారు. కాబట్టి ఇంత దుర్మార్గులైన ఈ మనుషులు ఈ అమిత్తయిని హింసించి చంపారు. ఆయన అంతటితో ఆగిపోతూ వచ్చాడు, ఆయన అంతటితో నిలిచిపోతూ వచ్చాడు. కనుక
దేవుని బిడలుగా సహజముగా ఒక మనిషికి, ఒక విశ్వాసికి బాధ కలిగిన, దుఃఖం కలిగిన, శ్రమ వచ్చిన, ఒకవేళ అంతకు మించి ఏదైనా జరిగితే మనుషుడు వెంటనే ఆగిపోతాడు. మనిషి స్వభావం అది. అంతటితో వెంటనే మనుషుడు ఆసక్తి విషయంలో తగ్గిపోతాడు. మందిరం అంటే ఆసక్తి ఉండదు, సేవ అంటే ఆసక్తి ఉండదు, తర్వాత దేవుని కార్యాలంటే ఆసక్తి ఉండవు. ఇటువంటి స్థితిలో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు, నీవు లేచి చూడండి 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. నీవు లేచి నినవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. ముందుగానే చెప్పాడు కదా ఏం సమాచారం అనేది. నినవే మహాపట్టణమునకు దుర్గతి కలుగును అని ప్రకటించు అన్నాడు. నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయన్నాడు. రెండవసారి లేచి, మొదటిసారి లేయమన్నాడు, రెండవసారి లేయమన్నాడు. మొదటిసారి మరి తాను పొందినటువంటి ఆ బాధ, తండ్రిని చంపుతూ వచ్చారు, ఆ బాధను బట్టి, దుఃఖమును బట్టి చంపిన వారి దగ్గరకు వెళ్ళి ఏమని చెప్పాలంట? మీ పట్టణము నాశనము చేయబడుతుంది, నరహత్య చేయు పట్టణమా. ఎవరైనా వింటారా ఇట్లా మాటలు చెప్తే? ఇప్పుడు మనం మాట కిందికి పోయి దుర్మార్గంగా బ్రతికే మనుషుల దగ్గరికి వెళ్ళి నరహంతకులారా మీ మీదికి నాశనం వస్తుందంటే వీధి దాటి పంపిస్తారా మనల్ని? పంపేరు. మరి ఈయనకు కూడా అంతే. వాళ్ళంత దుర్మార్గులు. పోయి ప్రకటన చేయమన్నాడు, మీకు దుర్గతి కలుగుతుంది అన్నాడు. క్రీస్తు శకము 612లో తనకు దుర్గతి రానే వచ్చింది. భయంకరంగా నాశనం చేయబడుతూ వచ్చింది. సరే, అయితే ఇక్కడ భక్తుడు ఆగిపోతూ వచ్చాడు. ప్రభు వదిలిపెట్టలేదు. నన్ను కూడా రక్షణ పొందిన నాటి నుండి మనము దేంట్లో వెనకంజ వేసి ఉన్నామో, మనము దేన్ని బట్టి ఆగిపోయి ఉన్నామో, మనము దేన్ని బట్టి దేవుని పరిచర్య, దేవుని సేవ చేయలేకుండా ఉన్నామో, మనము దేనిని బట్టి దేవుని మాట ప్రకటించకుండా ఆగిపోతూ ఉన్నామో చూడండి. ధైర్యంగా చెప్పగలుగుతారా? హమ్మింగ్ వస్తుందా వాయిస్? మీ భర్తలకు మీరు చెప్పగలుగుతారా ధైర్యంగా ప్రభు నమ్ముకోండి అని? మీ భార్యలకు చెప్పగలుగుతారా మీరు ప్రభు నమ్ముకోండి అని? మీ బంధువులకు చెప్పగలుగుతున్నారా ప్రభు నమ్ముకోండి అని? మీ వీధిలో వారికి చెప్పగలుగుతున్నారా ప్రభు నమ్ముకోండి అని? ఇక్కడ చెప్పడానికే ముఖం చాటేస్తే, ముఖం మాటేస్తే, మరి చంపిన వారికి, తన తండ్రిని చంపిన వారి యొద్దకు వెళ్ళి చెప్పాలంటే ఈ మనుషుడు ఎంత త్యాగం చేయాలా? ఎంత తనను తానుగా కాదనుకోవాలా? అదే దేవుని యొక్క శిలువ మార్గం. అదే ప్రభు కోరినటువంటి మార్గం. ప్రభు నమ్మిన వారెవరును, నిజముగా దేవుని ఆత్మను పొందిన వారెవరు సులువుగా ప్రాణాలు వదలలేదు. ప్రతివారు కూడా శిలువ మార్గము గుండా వెళుతూ వచ్చారు. ప్రవక్తలు కానీ, దీర్ఘదర్శులు కానీ, తర్వాత శిష్యులు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి భక్తులు కానీ, ఈ గ్రంథము 1400 సంవత్సరాలు దాదాపు పైబడి వ్రాస్తూ వచ్చారు. కొన్ని వందల మంది వ్రాయగా వ్రాస్తూ వచ్చినటువంటి ప్రతులు దొరికినప్పుడు సమకూర్చినది. అందుకే ఇది అక్కడొక మాట, ఇక్కడొక మాట ఉంటుంది ఇది. కానీ ఎక్కువగా ఎప్పుడు రాశారంటే ఆహాజు, యోతాము, ఉజ్జియా దుర్మార్గంగా ప్రవర్తించిన రాజుల దినాలలోనే ప్రవక్తలు అందరూ కూడా బయటకు వచ్చారు. వాళ్ళ దినాల్లోనే ఈ మాటలు ఎక్కువ చెప్పబడ్డాయి. ఎందుకంటే అది చివరి దశ. వాళ్లకు నాశనం పొందేటువంటి సమయం. ఎవరికి? ఇశ్రాయేలీయులకు. చెరలోనికి వెళ్ళబోదానికి ముందు ప్రభువు ఇంతమంది ప్రవక్తలను పంపిస్తూ వచ్చాడు. నీవు లేచి. కనుక ప్రియమైన వారలారా,
ప్రభు విడిచిపెట్టలేదు యోనాను, మనల్ని కూడా విడిచిపెట్టలేదు. ప్రభు మాట్లాడుతూనే ఉన్నాడు, ప్రభు సంధిస్తూనే ఉన్నాడు. అయితే దేవునికి చాటేస్తూనే ఉన్నాం. రెండవసారి ప్రభు సిద్ధపరిచిన తర్వాత మళ్ళీ చెప్తూ వచ్చినాడు. సరే, ఇక్కడ చూస్తున్నాము, నీవు లేచి, ఎక్కడ ఆగిపోయి ఉన్నాడో అక్కడి నుండి ప్రభు సంధిస్తూ వచ్చాడు. చూడండి, ఒక భక్తుడు ఇట్లా ఆగిపోతూ వచ్చాడు. మొదటి రాజులు 19వ అధ్యాయం. కొంతమంది భక్తులు ఎట్లా ఆగిపోయి వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ స్థితిని కొనసాగిస్తూ వచ్చారు. 19వ అధ్యాయము 5వ వచనం ఒకరు చదవండి. 4, 5. యెహోవా, నేను నా పితరుల కంటే ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఏమొచ్చింది ఈయనకు? మరణ భయము. ఒక స్త్రీ చంపుతానంటే భయపడుతూ వచ్చాడు. ఎన్ని వందల మంది ప్రవక్తలను చంపిస్తూ ఆయన వధిస్తూ వచ్చాడు. అగ్ని కురిపించి 250 450 450 మంది మగవాళ్లను నిట్ట నిలువున వధిస్తూ వచ్చాడే. ఎంత ధైర్యవంతుడు! అంతమందిని చంపాలంటే మాటల. కాబట్టి అంత పౌరుషము గలవాడు, అంత దేవుని కొరకు రోషము గలవాడు ఆగిపోతూ వచ్చాడు. ప్రియమైన వారలారా, ఇది సామాన్యమైనది కాదు. విశ్వాస జీవితము చాలా సున్నితమైనది. అరిటాకు అని అంటారే, అంత సున్నితమైనది. కాబట్టి ఇంత సున్నితమైనటువంటి ఈ జీవితం ఎంతో శ్రేష్టమైనది. ఈ భక్తుడు యెజబెలు పలికిన మాటలకు భయపడి మరణాపేక్ష గలవాడై, నా ప్రాణం తీసుకో ప్రభు అంటూ వచ్చాడు. ఇప్పుడు 5వ వచనంలో అంటున్నాడు, అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచూ ఉండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయుము అని చెప్పను. ముట్టి ఏం చేసినాడంట? నువ్వు లేచి ఏం చేయాలంట? భోజనము చేయి, నీకు బలం తక్కువైంది. నీవు లేచి ఆ దుర్గతి కలుగునని ప్రకటన చేయమన్నాడు. ఆయన ఆగిపోయినాడు. కాబట్టి నీవు లేచి భోజనము చేయమని ఏలియా భక్తునికి చెబుతూ వచ్చాడు. ప్రియమైన వారలారా, ఈ వ్యక్తి ఒక స్త్రీని బట్టి, ఆ మాటను బట్టి ఆగిపోతూ వచ్చాడు. మరి మనకి ఏమి కలగకపోయినా, కొంచెం బాధ వస్తేనే, కొంచెం దుఃఖం వస్తేనే ఆగిపోయిన దినాలు ఎన్ని లేవు, తొలగిపోయిన దినాలు ఎన్ని లేవు, దూరమైన దినాలు ఎన్ని లేవు, మనం దాగుకున్న దినాలు ఎన్ని లేవు. దాగుకోవడం అంటే దేవునికి దూరంగా ఉండటం. 7వ వచనం, అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయుము అని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి, ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతము అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. ప్రియమైన వారలారా, నీవు లేచి భోజనము చేయుమని దేని చూపిస్తుంది అని అంటే, దేవుని యొక్క ఆత్మీయ వాక్యము లేకపోతే, అందుకే మనం చదువుకుంటూ వచ్చినాము, నినెవెను గూర్చిన దేవోక్తి. కాబట్టి దేవుని యొక్క వాక్యము లేకపోతే బలహీనమైపోతాం. దేన్ని బట్టి బలహీనమైపోయాము? మనుషులను బట్టే, పరిస్థితులను బట్టే, కుటుంబములను బట్టే, పిల్లలను బట్టే, దేనిని బట్టి మనము ఆగిపోతూ ఉన్నామో దానిని బట్టి ప్రభు ఎరిగిన వాడే, నీవు భోజనము చేయుము లేచి అంటూ ఉన్నాడు. కాబట్టి మొదటిగా దేవుని వాక్యము చేత ఎప్పుడైతే బలము పుంజుకుంటూ వస్తామో, అప్పుడు దేవుని వాక్యాన్ని తింటూ వస్తామో అప్పుడు బలం పుంజుకుంటాము. ఎప్పుడైతే బలము వస్తుందో
ఎన్ని దినాలు నడిచినాడంట ఆయన? 40 దినములు. అది సంపూర్ణతకు గుర్తు. కాబట్టి దేవుని వాక్యము తప్పనిసరిగా ఎప్పుడైతే మనం స్వీకరిస్తూ ఉంటామో, వాక్యం తలకాయలో ఉండడం కాదు, గుర్తుపెట్టుకోండి. ఎన్ని రెఫరెన్సులు ఈడున్నా, ఎన్ని రెఫరెన్సులు నోటికి చెప్తున్నా అది పనికిరాదు. దయ్యాలకు తెలుసు మనకంటే దయ్యాలకు బాగా వాక్యం తెలుసు. యేసు ప్రభుకే వాక్యం జవాబిచ్చిందంటే మాటలా మనం తట్టుకుంటామా? అందుకే ప్రభు అన్నాడు, మీలో ఉన్నవానిక ఏమంటాడు? లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు. అంటే లోకంలో ఉన్నవాడు ఎవడు? గొప్పోడనే కదా అర్థము. మనకంటే గొప్పోడనే కదా అర్థం. దాని అర్థం వానికంటే గొప్పవాడు మనలో ఉంటేనే, అనగా వాక్యం మనలో ఉంటేనే. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనమా 8వ వచనమా? 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. అంతే. మనం దేవునిలో ఉన్నామంటే దేవుని వాక్యం మనలో ఉండాలా. మేము దేవుని నమ్ముకున్నామని అంటే సరిపోదు. ఒకడు వచ్చాడు మా ఇంటి దగ్గరికి, మొన్న వెరిఫై చేస్తూ ఉన్నారంట వీళ్ళు. సార్ మీరు బయటకు రండి అని పిలుస్తూ వచ్చినారు. ఏం చెప్పండి, ఎవరు బాబు మీరంటే, మేము ఇట్లా మున్సిపాలిటీ చెక్ చేసేకి వచ్చినాము. ఏం చేస్తున్నారు? మీకు ఎన్ని కుళాయిలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అని అన్నాడు. ఎన్ని కుళాయిలు ఏమున్నాయి? ఒకటే ఒక కుళాయి ఉంది కదా అని అన్నా. కాదు సార్ ఇంకా ఏం ఆన్లైన్ అంటే అసెస్మెంట్ నెంబర్ చెప్పమన్నారు. అసెస్మెంట్ నెంబర్ చెప్తే ఒకటే ఉందని అన్నా. మరి ఒకటే ఉందనంటే మళ్ళీ అడుగుతావన్నా. లేదు సార్ ఇంకా ఏమన్నా ఉన్నాయంటే, ఇంకా ఏమన్నా ఉన్నావు అంటే అక్కడ చూపిస్తుంది కదా అని చెప్పిన. సరే మళ్ళీ అడిగినప్పుడు మీ దేవుని పిల్లలు గట్ట చెప్పకూడదే దేవుని బిడ్డలంటే, కాదు సార్ ఇంకోసారి చెప్పానంటే, నీకు చెప్తుంటే అర్థమవుతుందా తలకాయ తిరుగుతుందా అని చెప్పిన. ఎందుకు అట్లా వచ్చింది చెప్పండి? ఖచ్చితంగా ఉంటే చెప్తాం. అట్లా వాడు ఆఫీసరే కావచ్చు, ఖచ్చితంగా లేకుండా చెప్పలేము. అప్పుడే జంకుతూ ఉంటాం, బొంకుతూ ఉంటాం. పిల్లలు కాబట్టి అట్లా అన్నాంలే, మనకు తెలిసిన పిల్లలే. కాబట్టి నేనేం చెప్తాను అని అంటే, దేవుని మాటలు లోతుగా మనలో నిలిచి ఉంటేనే ధైర్యంగా నిలబడతాం, లేకపోతే నిలవలేము. అంత ఫోకస్గా, అంత కర్రీగా ఉంటే ఏం చేస్తారంట? ఒక ఆయన అన్నాడు, నేను కర్రీగా ఉంటే ప్రార్థన చేస్తే ఎర్రగైనానని, తెల్లగైనానని. ఆయన సంసోన్ అన్నానండి ఇంతకుముందు. ఎవరైనా ఎందుకు మరి దాపరికం ఎందుకు? ప్రార్థన చేస్తే తెల్లగైతాడంటే మరి తెల్లగా నువ్వేం ఎర్రగైనావంట. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా బ్యూటీ పార్లర్కి పోతారు. బ్యూటీ పార్లర్కి పోవచ్చా? ఇది ఒక ప్రశ్న. మళ్ళా దేవుని నమ్ముకున్న వాళ్ళు బ్యూటీ పార్లర్కి ఏం కర్రీగుంటే ఎవరు చూడాలి? నిన్ను ఇంటి చూస్తే నీ మొగుడు చూడాలా, లేకపోతే నీ ప్యారీకి చూడాలా? బ్యూటీ పార్లర్కి ఎవరికి చూపించుకునేకి? అట్లా చూసుకుంటా సోకు చేస్తే ఇంకోటి చూస్తాడు. ఇంకోటి చూస్తే నీ ఎమ్మడి పడతాడు. నీ ఎమ్మడి పడితే నిన్ను చెడుపుతాడు. నువ్వు చెడిపితే దేవునికి చెడుపు వస్తుంది తెలుసా? సోకు చేసుకుంటే చాలా నష్టం. అందుకే ప్రభు అన్నాడు, అందము మోసకరం. అందంగా ఉన్నామని ఇట్లాంటి మనకు వాడు పక్కనే ఉంటాడు. రెడీ అవుతుందిరా అనండి. జాగ్రత్త. నా మాటలు మీలో నిలిచి ఉండిన ఎడల. దేవుని మాటలు లోపల ఉండాలా. అందుకే ప్రభు ఇర్మియా భక్తుడు ఒక మాట అంటాడు, 12వ అధ్యాయం 2వ వచనం అనుకుంటాను. నీవు వారి నోటికి తోడుగా ఉన్నావు కానీ వారి, చూడండి ఆ మాట చూద్దామా, నీవు వారిని నాటుచూ ఉన్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములను ఇచ్చుచున్నారు. వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు కానీ వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. మరి అంతరింద్రియములో ఏముండాలా? నా మాటలు మీలో నిలిచి ఉండిన ఎడల అన్నాడు. కాబట్టి మీరు నిలిచి ఉంటేనే. ఇప్పుడు 5వ వచనం చదువు తల్లి. 15వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు మరి ఏమేమో చేస్తారు. ప్రార్థనలు చేయొచ్చు, సువార్తలు చేయొచ్చు, ఇంకొకటి చేయొచ్చు, భక్తి కార్యాలు చేయొచ్చు. ప్రభువు లేకుండా, వాక్యం లేకుండా. మేము పెళ్ళికి పోయినాం, మా బంధువులదే. ఒక వడ్డీ వాళ్ళ అబ్బాయికి అమ్మాయిని చేసుకున్నారు.
పెళ్ళి జరిగింది, చాలా ఘనంగా చేసినారు. చేసిన తర్వాత యవనస్తులంతా ఇట్లా యవన బిడ్డలు మిగిలిన వాళ్ళందరూ కలిసి లాస్ట్లో ఫోటోలు దిగుతారు కదా, ఆ ఉరుసులో మార్కెట్లో అరుస్తారు చూడండి, అందరూ గట్టిగా కేకులు వేస్తూ ఉన్నారు. కనీసం నేను గిఫ్ట్ ఇచ్చేదానికి కూడా పోలేదు. వాటికి పక్కన వచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చి వెళ్ళేసి వచ్చిన. ఆమె పిలిస్తే కూడా నేను పోలేదు. అంతా అల్లరి, చెప్పిన వాక్యం అంతా పాయ, చేసినటువంటి దేవుని కార్యం అంతా నీరు గారిపోయా. బతుకట్లా ఉంది ఈ దినాల్లో క్రైస్తవులు. కనుక క్రైస్తవులైన భక్తులు మనము మొదటిగా మారు మనసు పొందుతూనే ఉండాల. మారు మనసుకు తగిన క్రియలు ఫలములు ఫలిస్తూనే ఉండాల. మారు మనసుకు తగిన ఫలములు ఫలించకపోతే మిగిలిన ఫలములు ఫలించవు. మారు మనసుకు తగిన ఫలము అనేది ఆరంభంలో మనం ఎట్లుంటామో అట్లనే జీవిస్తూ రావడం, అది మళ్ళీ మార్పు చెందదు. పోతా చర్చిని చూసి ఇట్లా మొక్కుని పోయే భక్తి కాదు మనది. మన భక్తి చాలా ధైర్యము పుట్టించేది, నిరీక్షణ కలిగించేది. కనుక వారి నోటికి తోడుగా ఉన్నావు, వారు ఫలిస్తున్నారు. అయితే వారి ఆంతర్యమునకు దూరముగా ఉన్నావు. ఈయన లేచాడు, తిన్నాడు, భోజనం చేసినాడు. రెండవసారి లేచినాడు. 40 దినముల ప్రయాణము చేస్తూ వచ్చాడు. 40 దినముల ప్రయాణము చేసిన తర్వాత మొదటి రాజులు 19వ అధ్యాయము 15వ వచనం చదువు తల్లి. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి చాలు. చేయవలసిన పని ఇంతకుముందే చదివినాం. మీరు సువర్ణ పోయిన అంతకుముందు వారంలో రాలేదేమో కదా, చదువు మిగిలిందంతా చదువు తల్లి. దమస్కునకు పోయి దమస్కులో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహోవాకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు ఆబెల్మెహోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. ఇవన్నీ చూస్తూ వచ్చాము. ఈయన ఒకటే చేశాడు, ఎలీషా ఒకటి చేశాడు, ఆయన శిష్యుడు యోనా ఇంకోటి చేశాడు. మనం చూస్తూ వచ్చాము. నీవు మరలి ఇప్పుడు బలం పుంజుకున్న ఆయన చెప్పినట్టుగా భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత లేచి నడిచాడు. 40 దినాలు ఎప్పుడైతే నడుస్తూ వచ్చాడో ప్రభువు ఆయనకు సెలవిచ్చినది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుడు ఆయన సంధిస్తూ వచ్చాడు. నువ్వు వెళ్ళి దమస్కునకు వెళ్ళి చేయవలసిన పని చేయి. ప్రార్థన విన్నాడు. వద్దన్నావు కదా, నా ప్రాణం తీసుకోమన్నావు కదా, రైట్, ఓకే, నీవు చేయవలసిన పని మిగిలింది, ఇదిగో పలానా వ్యక్తితో చేపించు అని చెప్తూ వచ్చాడు. కనుక మరలి అనే మాట ఏం చూపిస్తుందంటే, తాను ఎక్కడ పడి ఉన్నాడో అక్కడి నుండి దేవుని కొరకై పురికొల్పబడటం, అక్కడి నుండి దేవుని కొరకై మరలా తాజాగా బయటికి రావటం, దేవుని వైపు తిరగటం, దేవుని వైపుకు మరలి దేవుని దగ్గరకు సమీపంగా రావటం. లూకాసు వార్త 22వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము. నీ నమ్మిక తప్పిపోకుండా నిమిత్తము నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. చూసారా, పేతురు మంచి ఆసక్తి గలవాడే, శిష్యులలో కంటే మంచి ఆసక్తి గలవాడు. ఆయన చురుకుగా ఉండేవాడు, త్వరగా తొందరపాటుగా ముందుకొచ్చేవాడు. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. విశ్వాసములో నుండి తప్పిపోకుండా, నమ్మకత్వములో నుండి తప్పిపోకుండా, దేవుని యందు తాను ఉంచిన నమ్మకం తప్పిపోకుండా ప్రభువా నిలుపు, లేదా ఆయన నిలుపు అని వేడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని. ఎందుకు? అతడు పెద్దవాడు. అందుకే ఇంట్లో తల్లిదండ్రులు మాదిరిగా ఉంటే పిల్లలు మాదిరిగా ఉంటారు. తల్లిదండ్రులు ఎవరైనా విశ్వాసుల గురించి పిల్లలతో మాట్లాడుతున్నారనుకో, మీ బుద్ధులన్నీ పిల్లలకు వస్తాయి. నువ్వు ఎవరిని ప్రేమిస్తావో ఆ పిల్లలు కూడా వాళ్ళనే ప్రేమిస్తారు.
నువ్వు ఎవరికి వందనాలు చెప్తావో వానికే వందనాలు చెప్తారు. నువ్వు ఎవరికి మంచి సమ్మతంగా ఉండి ఫోన్లో మాట్లాడుతుంటావో వానికే సమ్మతంగా మాట్లాడతారు. నీ బుద్ధులన్నీ పిల్లలకు వస్తాయి. ప్రభు అంటా ఉన్నాడు, సీమోను, నీ మనసు తిరిగిన తర్వాత సహోదరులను స్థిరపరచు. మనసు తిరగడం అంటే దేవుని వైపుకు రావడం, దేవునికి సమీపముగా రావడం, దేవుని వాక్యానుసారముగా రావటం, దేవుని వాక్యానుసారమైన జీవితం. దేవుని పనులు చేయాలంటే క్రమాలు అడ్డం వస్తాయి. దేవుని కొరకు జీవించాలంటే క్రమం అడ్డం రాదు. సువార్త చేయాలన్నా, ఎక్కడన్నా వెళ్ళాలన్నా, దేవుని పని చేయాలన్నా, అబ్బా ఇది క్రమమేనా? ఒక ఆయన నువ్వు కసాపురానికి పోతున్నావు కాబట్టి మేము ఈడ నిన్ను వాడుకోలేమంట నన్ను అనింది. వీటికి నేను ఇటుకొస్తా, నేను ఎవరికి చింతించాను చెప్పిన పేరుతో సహా చెప్తా. కేఎం శాంసన్ అని నన్ను అడిగితే నేను పనివాణ్ణి, నేను ఎక్కడికైనా దేవుని పని చేయగలుగుతానన్నా. నీ దయాదాక్షిణ్యంతో నేను పరిచయం చేసేవాడిని కాదు, అట్లని నీ కింద ఉండేవాడిని కాదు. అంటే నేను ధిక్కరించాని చెప్పడం లేదు, కానీ ఆయన నువ్వు పిలిచినప్పుడు ఆ మాట చెప్పవలసి వచ్చింది. ఇట్లయితే పిలుస్తావా ఇక్కడికి అన్నాను. మీ వలనే చెడిపోయింది, దూరమైంది కసాపురం మందిరం. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా వచ్చిన. ఇది లైవ్ టెలికాస్ట్ అయితే అయినా ఏం చింతించనులే, ఆయనకే చెప్పినప్పుడు దీనికేం చింతిస్తాను. మీ వలన దూరమైంది, మరి నువ్వు తీసుకొస్తావా అన్నాడు. నువ్వు పొద్దున ఇక్కడ కూర్చో, సాయంత్రం తీసుకొస్తాం సమాధానం కొరకు అని చెప్తే సరే చేద్దామన్నాడు. సంతోషించినాడు ఆయన కూడా. ప్రియమైన వారులారా, దేనికి చెప్తానంటే దేవుని కొరకు తిరగటం అనేది బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, తిరస్కారం వస్తుంది, తీసేస్తారు. ఎవడు పట్టించుకోడు, చింత లేదు. యేసుప్రభునే పట్టించుకోలేదా? మనం ఎంతటి వాళ్ళం? ఉండేదే ఆవగింజంత ఉందో లేదో కూడా చూసుకుంటే మళ్ళీ చెప్తేనే ఒక ఆవగింజ తూకు మీద చూసినది అసలు నాకు దొరకనే లేదు. అది ఎంత బరువు అర్థమే కాల. నీ మనసు తిరిగిన తరువాత సహోదరులను స్థిరపరచు. కనుక దేవుని కొరకు ఒక్కరినైనా సంపాదిద్దాం మనం. దేవుని కొరకు నీ బిడ్డలను కానీ, నీ భర్తను కానీ, నీ భార్యలు కానీ, లేదా నీ ఇంటివారు కానీ, నీ ఇరుగు పొరుగు వారు కానీ ఒక్కరినైనా దేవుని కొరకు సంపాదించు. ఒక్కరినైనా దేవుని కొరకు సిద్ధపరచు. ఒక్కరినైనా దేవుని కొరకు లేపు, పురికొల్పు. ఒక్కరినైనా ప్రభు సంతోషిస్తాడు. కనుక పేతురు మరలిన తర్వాత అంతకుముందు ఎట్లున్నాడు? ఒక చిన్న అమ్మాయి మాట్లాడితే ఏమన్నాడు? నేను కాదన్న బొంకుతూ వచ్చాడు, నేను కాదని ఒట్టు పెట్టుకున్నాడు, నేను కాదని శపించుకుంటూ వచ్చాడు. వాస్తవమా కదా? మరి ఒక చిన్న పిల్ల అడిగితే భయపడిపోయినాడే. ఇంత పెద్ద ప్రవక్త లేదా శిష్యుడు దేవుని కొరకు ఎంత నమ్మకంగా ఉన్నాడు. అయ్యో బేత్సైదా, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా అన్నటువంటి ఆ ఊరు నుండి వచ్చినోడు ఈయన. మామూలు ఊరు కాదు అది, బేత్సైదా వాడు ఆయన. అట్లాంటి చోట నుండి ఈ వ్యక్తి వస్తే బలహీనుడైపోతూ వచ్చాడు. కనుక ప్రియమైన వారలారా, మనము దేనిని బట్టి ఆగిపోతూ ఉన్నామో ఆ ఆగిపోయిన స్థితిలో నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడి నుండి మరలి దేవుని పని చేయాలని దేవుని కోరిక. తన ఏమిటంటే సత్క్రియల యందు ఆసక్తి గలవారిని తన కోసరము తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అనుకుంటాను. తీతుకు రాసిన పత్రిక 2:14 చదువుమా. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అప్పగించుకున్నాను. సత్క్రియల యందు ఆసక్తి కావాలా? దేవుని సువార్త చేయాలన్నా, దేవుని సేవ చేయాలన్నా, దేవుని పరిచయం చేయాలి తప్పనిసరిగా. అది మన విధి. దేవుని ఆశీర్వాదం ఊరికే రాదు, రక్షణ ఊరికే వస్తుంది నమ్మితే. అయితే ప్రభు అన్నాడు, ఆశీర్వాదం కావాలనంటే బహుమానము ప్రతిఫలము కావాలంటే ఊరికే రాదు. దేవుని పని చేయాలా, దేవుని పరిచర్య జరిగించాలా. దానికి ఇది క్రమమా, అది క్రమమా, ఇది ఇట్లా చేయొచ్చా, అది ఇట్లా చేయొచ్చా, ఇక్కడ ఇట్లా పోవచ్చా, అక్కడికట్లా పోవచ్చా.
దేవుని పని చేయలేని వాడు నెపములు సాకులు వెతుకుతూ ఉంటాడు. దేవుని కొరకైన సత్క్రియలు మనలో ఎంత ఆసక్తి ఉన్నది, ఏం చేయగలుగుతున్నాం? ఊరిక మందిరానికి వస్తాం బాగా నమ్మకంగా, యార్ రెఫరెన్స్ యాడుందో టకాన్ తీసుకొని చదువుతాం, ఇవేం బాగానే ఉన్నాయి. మరి చేసిన పని అందరూ ఎగ్జామ్ రాసినారు, ఫెయిల్, పరీక్షలో మాత్రము పేరు కనపడలేదు, రిజల్ట్ రాలేదు అంటే దాని అర్థం ఏమైనట్లు? ఏం దాసు, ఫెయిల్ అయినట్లే కదా. పేరు కనపడలేదంటే ఫెయిల్ అయినట్లే. మరి ఏమో ఉంది, ఏమో అందరికి వచ్చి మా ఇంటి పక్కల ఆమెకు ఇచ్చినారు బియ్యము, మాకేంటికి లేదంటే ఏమో ఉంది. మరి నీ పేరు రాలేదంటే ఏమో ఉంది అంటే ఎక్కడో తప్పిపోయింది, ఎక్కడో పొరపాటునో తప్పునో ఉంది అని అర్థం. దేవుని సత్క్రియల కొరకైన ఆసక్తి చాలా అవసరం. కనుక ఈ భక్తుడు పేతురును ప్రభు అంటూ ఉన్నాడు, నీ మనసు తిరిగిన తర్వాత నీవు నీ సహోదరుని స్థిరపరచు అంటే నిజంగా అట్లా జీవిస్తూ వచ్చాడు, నిజముగా తాను అట్లా చేస్తూ వచ్చాడు. చూడండి, భక్తులు అట్లా నీవు లేచి అనే మాట మీద చూస్తే ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం ఒకరు చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఏ దేశానికి పొమ్మన్నాడు ప్రభు ఈయనను? ఆయన ఏ దేశమునకు పోవాలనో ఎరుగకై బయలుదేరినాడు. ఎందుకు ఈ మాట అన్నాడు అని ఆలోచన చేస్తే 27వ వచనం ఒకరు చదవండి. 26 తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను. తర్వాత 32వ వచనం చదవండి. తెరకు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందిన. ఈ మాటలు ఎందుకు చదివిస్తున్నాను? ఇప్పుడు బైబిల్ స్టడీ ఇది. ఎప్పుడు ఏ వయసులో కన్నాడు వీళ్ళను? 70 ఏండ్లలో కన్నాడు. ఆయనకు 70 ఏండ్లప్పుడు వీళ్ళు పుట్టినారు. ఎన్ని ఏండ్ల వయసులో చచ్చిపోయినాడు ఆయన? 205 ఏండ్లలో చచ్చిపోయాడు. ఇప్పుడు 205 ఏండ్లలో 70 తీసేస్తే ఎంత? 135 సంవత్సరాలు. 135 సంవత్సరాలు దేవుడు చూపించే దేశానికి ప్రయాణమై ఆగిపోయినారు వాళ్ళు. 30వ వచనం 31 చదువుతలే. తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారయి అను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరు అను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. అది సరిగిన సంగతి. ఆగిపోతూ వచ్చారు. వీళ్ళంతా దేవుని నమ్ముకున్న వారే. ఇంతకుముందు మనం బైబిల్ స్టడీలో చూస్తూ వచ్చాము. కనుక ఈ బిడలు మరి తెరహు కూడా దేవునితో మాట్లాడుతూ వచ్చిన వాడే. అందుకే ఈ మాట, ప్రభు నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి, ఇంటి నుండి బయలుదేరు. ఆగిపోయినాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు? ఆయన చెప్పినాడు మనం ఎక్కడికి పోతున్నామంటే కనానుకు బయలుదేరుతున్నాం. మధ్యలో మాట్లాడుతూ 135 ఏళ్ళు ఆగిపోయినాను ఇంకంతే. కానీ అటుకు వచ్చినప్పుడు ఎంత ఏమైందంట, మళ్ళీ తిరకాస్ మరకాస్ అన్నట్లుగా కాకుండా చూడండి, మళ్ళీ 5వ వచనం 4వ వచనం చదువు. 12:4 యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. 135లో 75 చేస్తే 75 తీసేయండి, 100లో 25 ఉంటాయి.
25 ఒక 30 అంతేనా? 135లో 75 తీసేస్తే ఇదొక 25, అదొక 35, ఎంత అయితే 60 కదా. 60 ఏండ్లు వాస్తవంగా అక్కడ ఆగిపోయినారు. ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో భక్తులు చాలామంది అట్లా ఆగిపోతుంచారు. అయినా దేవుడు విడిచిపెట్టలేదు, నిన్ను నన్ను కూడా విడిచిపెట్టలేదు. ఎందుకు వారం వారం బల్ల అంటే, మనం బలహీనులమని ప్రభు ఎరిగి, మన బలహీనతలన్నీ ప్రభు తెలుసుకునే ఇంకా సమయం పొడిగిస్తున్నాడు, ఇంకా అవకాశం ఇస్తున్నాడు, ఇంకా మేలు కొరకై ప్రేరేపిస్తూ ఉన్నాడు, ఇంకా మనల్ని దేవుని కార్యాల కొరకై ఇంకా 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 దీర్ఘశాంతం చూపుతూ ఉన్నాడు, ఇంకా తనను తాను అణుచుకుంటూ ఉన్నాడు, ఇంకా తాను మనల్ని తాళిమి చూపుతూ ఉన్నాడు, మనల్ని ఎత్తుకుంటూ మోసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా ఎరుగుదువా? మా మామగారితో అన్నాను, అయ్యా నీవన్నా ఇట్లా ఒక నెల వస్తే కరెక్ట్గా చెప్పగలిగితే నేనేమీ చెప్తాను, నీకు ఏం చెప్పలేను. అయినా దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఒక్కడే అని చెప్తూ వచ్చినాను. బా ఏం చెప్తూ అయ్యా అన్నాడు. అంటూ ఆయన ఒక్కడు దేవుడు నమ్మదగిన వాడు, ఎంత చక్కగా పోషిస్తూ ఉన్నాడయ్యా నన్ను, నా ఇంటి వారిని అందరినీ అని చెప్తూ కొన్ని సంగతులు మాట్లాడుతూ ఉన్నాం. విడిచిపెట్టాడు ఆయన, ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను విడవనన్నాడు. నేను ఒక సహోదరుడు పరిచయకు వచ్చి నమ్మకంగా మంచి సాక్ష్యం అందిస్తూ వచ్చాడు. నాకు ప్రభువా ఫలానిది కావాలని ప్రార్థన చేసి అడుగుతూ వచ్చినప్పుడు, నాకు ఉద్యోగం కావాలా ప్రభు అని అంటే, ఉద్యోగం ప్రభు ఇస్తూ వచ్చాడు. ఉద్యోగం లెటరు తాను పనిచేసే చోట వాని అంగడికి వస్తే వాడు ఎత్తిపెట్టినాడు, వాడు ఇవ్వనే లేదు, ఈ మనుషుడు పోతాడని. ఇవ్వకపోతే ఈయన తాపత్రయపడి తిరిగి అంతా కనుక్కొని మళ్ళీ అక్కడికి పోయి ఆఫీసర్లతో ఎట్లో పట్టుకొని తాను అక్కడ ఇంకొక లెటర్ అప్లికేషన్ చేసుకొని అప్లై చేసుకొని మళ్ళీ తర్వాత ఉద్యోగం వచ్చినాక వీడు అప్పుడు చెప్తాడంట. కానీ దేవుడు విడిచిపెట్టినాడా అంటే 15:7 చదివించి ఆ మాట అన్నాడు. యోహాను సువార్త 15. మీకు ఏది ఇష్టమో వాడు కూడా అన్నాడు. కాబట్టి దేవుని కొరకై జీవిస్తూ ఉండి, దేవుని మనసు కలిగి ఉండి, దేవునితో కూడా నడుస్తూ ఉండి విరిగేవారుగా, దేవుని కొరకై విరిగి నలిగిన మనసుతో కలిగిన వారుగా ఉంటూ వస్తే ఏది అడిగితే అది ఇస్తాడు ఆయన. ఒకడు అడిగినాడంట, ప్రభువా నేను మందిరానికి పోతున్నాను, ఆ పిల్ల బాగుంది, నాకు ఆ పిల్లే కావాలని ప్రార్థన చేసినాడంట. ఎట్లిస్తాడు తప్పుడుడా? ఎట్లిస్తాడు తప్పుడుదానా అని అన్నారు లోకమైతే. అంటారా లేదా అమ్మ బయట ఉండేవాళ్ళు? జాగ్రత్త. ప్రార్థనలు కూడా తిక్కగా మన ఆశలు బయటకు చెప్పుకుంటే దేవుడు వినడు, కాలిపోతాం. జాగ్రత్త. కనుక 60 సంవత్సరాలు దేవుడు ఎంత బాధపడ్డాడు. అందుకే అబ్రాహాము మనసులు ఎరిగి నెహెమ్యా గ్రంథంలో రాస్తాడు, ఆయన నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి అవతల నుండి పిలిచినాడంట. ఇప్పుడు అబ్రాహాము లేస్తూ వచ్చాడు, నడుస్తూనే ఉన్నాడు. 18వ అధ్యాయము 1వ వచనంలో చూడు తల్లి, చదువుమా. 18 1వ వచనం. మరియు మోమరే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. కూర్చొని ఉన్నప్పుడు కనబడ్డాడు. ఇప్పుడు అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. కూర్చొని ఉన్నాడు, పరిగెత్తినంటే లేస్తేనే కదా పరిగెత్తికి వచ్చేది. రత్నమ్మక్క కూర్చున్నాడు, పరిగెత్తాలంటే ఉన్నపాటిని ఎట్లా పరిగెత్తారమ్మా? లేస్తేనే కదా. లేచి దేవునిలో జీవిస్తున్నాడు కనుక దేవుడే వచ్చి ఆయన దగ్గర నిలబడేసరికి పరిగెత్తి ఎంత ఆనందమో, ఎంత సంతోషము, ఎంత తృప్తి కలిగింది. ఆయన ఆత్మీయ చురుకైన జీవితం చూపిస్తుంది ఇది. కనుక ప్రియమైన వారలారా, అయితే ఈ వ్యక్తికి దేవుడు కనపరుస్తూ వచ్చాడు. సరే, అక్కడ నుండి ప్రయాణమై వెళ్ళిన తర్వాత 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలం ముందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరున్నప్పటికీ లోతు సొదొమ గవిని వద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి. ఎక్కడ కూర్చొని ఉన్నాడు? గవిని వెలుపట, అంటే ఊరు వాకిలి వెలుపట. మామూలుగా అంత రచ్చబండ్లకు అడుగుతుంటారు చూడండి, నాకు కూడా ఆడ అడుగుతుంటుంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆ గవిని దగ్గర కూర్చొని ఉన్నాడంట. ఈ మనుషుడు పనికి వచ్చినాడో మళ్ళీ ఏం చేస్తున్నాడో కానీ కలిగిన వాడుగా ఆడు కూర్చొని ఉన్నప్పుడు దేవదూతలు వచ్చారు. దేవదూతలు
ఈయన ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఎట్లుంది, ఈయన దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా మారిపోయింది. ఈయన దగ్గరకు వచ్చి సంతోషంగా వాళ్ళే భోజనం చేయడానికి ఇష్టపూర్వకంగా వచ్చారు. ఈయన లేచి సాష్టాంగపడి బతిమాలితే కూడా వద్దు అని మేము బయటే ఉంటామని అంటూ వచ్చారు. కనుక వారి నోటికి సమీపముగా ఉన్నావు కానీ వారి ఆంతర్యమునకు దూరముగా ఉన్నావు అనే మాటను చూస్తాం మనం. అబ్రహాముకు సమీపంగా ఉన్నాడు దేవుడు, ఎందుకంటే అంతరంగంలో చోటు ఉంది దేవునికి. అబ్రహాము యొక్క అంతరంగంలో దేవునికి చోటు ఉంది, దేవుని వాక్యానికి చోటు ఉంది. అందుకే ఆ 18-19లో నేను దాచలేనంటాడు. సొదొమ గొమొర్రాలు నాశనం చేసే సంగతి ఆయనకి చెప్పాడు. ప్రార్థన చేస్తూ వచ్చాడు ఈ భక్తుడు. మరి అక్కడికి వెళ్ళారు. అక్కడికి పోయేసరికి సొదొమ గొమొర్రా మధ్య ఆ గవిని దగ్గర ఈ వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అయితే నిజంగా దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు ఆయన్ను? 14వ వచనం, 16వ వచనం. అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. చూసారా ఎంత కనికరం గలవాడు. నిన్ను నన్ను ఎన్నిసార్లు తప్పిస్తూ వచ్చాడు, ఎన్నిసార్లు దేవుడు నిన్ను నన్ను ఆదుకుంటూ వచ్చాడు. అయితే మనలను నాశనము నిర్మూలం చేయలేదు, కృపనిస్తూ ఉన్నాడు. లోతుకిచ్చినట్లుగా కృపనిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట అంటాడు 21వ వచనంలో, ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవిని అంగీకరిస్తానని చెప్తూ ఆయన ఏమంటాడంటే, నీవు అక్కడ చేరు వరకు నేను ఏమీ చేయను, నువ్వు తప్పించుకొని పోయే వరకు. ఈ మనుషుడికి ఎంత దేవుని శోధిస్తున్నాడంటే చెప్తూ ఉంటే కూడా తడువు చేస్తున్నాడు. మనం కూడా దేవునికి చాలాసార్లు నొప్పి కలిగిస్తూ ఉంటాం. దేవునిలో ఉన్నామనుకుంటూ భ్రమతో మైమరిచిపోయి ఉంటామే కానీ దేవునిలో నిజంగా లేము. దేవునిలో ఉంటే జీవము, శక్తి, సారము, మంట, రోషం అంటే కొట్లాడేది కాదు. దేవుని కొరకైనటువంటి పౌరుషం, దేవుని కొరకైనటువంటి నమ్రత, దేవుని కొరకైనటువంటి ఇట్లా జరుగుతూ ఉంది. ఎవరైనా తప్పైనారనుకో 10 మందికి ఈ తప్పుడు మాటను తీసుకుపోయి చెప్పేది కాదు. ప్రభా ఈ మనిషి ఇట్లా అయినాడు, ప్రభా ఈ వ్యక్తి ఇట్లుంది, ప్రభా ఈ మనిషి ఇట్లుంది, ప్రభా ఆ వ్యక్తి ఇట్లా ఉన్నాడు, ప్రభా ఈ సేవ జరగడంలా. ఇది ప్రార్థన చేసి దేవునికి మొరపెడతా ఉంటే, మనసులో గుచ్చుకొని నొచ్చుకొని దేవునికి మొరపెడతా ఉంటే వింటాడు, మేలు చేస్తాడు. ఆ పని అబ్రాము చేశాడు. లోతుకు మేలు కలిగింది, కనికరపడుతూ వచ్చాడు. ఏం చెప్పాడు? నీవు అక్కడికి చేరే వరకు నేను నాశనం చేయను. కనుక దేవుడు నీతో నాతో చెప్పిన ఆ చోటుకు మనం చేరే వరకు ఇది నాశనం కాదు. తప్పనిసరిగా ఆయన ఏమైతే చెప్తాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మన ఆత్మీయ జీవితంలో మనం ఎంత మట్టుకున్నాం? యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనం అనుకుంటా. నీవు లేచి అక్కడ నేను నీతో మాట్లాడుదును అని ఆయన నాకు సెలవిచ్చాను. ప్రభు ఎంత తేటగా అంటున్నాడు. నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళాలంట. ప్రియమైన వారలారా, నిజంగా ఎంత నమ్మదగినవాడు యెహెజ్కేలు భక్తుని అంటా ఉన్నాడు. ఆ మైదానపు భూమి దగ్గరకు వెళ్ళు. ఇంతవరకు ఈయన ఉంటూ వచ్చాడు ఇక్కడ. నరపుత్రుడా నీవు చక్కగా నిలబడి నీతో మాట్లాడుతాను అంటా ఉన్నాడు. అప్పుడు ఆయన వెళ్ళినాడు. చక్కగా నిలబడిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా హస్తము నా మీదికి వచ్చి నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము. అక్కడ చేయవలసినటువంటి పనులన్నీ కూడా ప్రభు చెప్తా ఉన్నాడు. దేవుని మాట వినగానే కెబారు నది దగ్గర ఆయన పొందినటువంటి దర్శనమును, ఆ ప్రభావమును కనులారా చూచి పడిపోతూ వచ్చాడు ఆయన. దేవుడు మాట్లాడుతుంటే, నిజంగా దేవుడు మాట్లాడితే వణుకు పుడుతుంది ఒక్కోసారి. ఎప్పుడు వణుకు పుడుతుంది? తప్పు చేసినప్పుడు కాదు. దేవుడు మాట్లాడితే అయ్యో నేను దేవునికి ఇట్లా చేయలేకపోతేనే, దేవునికి నేను ఇట్లా చేయలేకపోతేనే, నేను ఇట్లా సమర్పణ చేసుకోలేకపోతేనే, దేవుని కొరకు ఇట్లా నడవలేకపోతేనే, దేవుని కొరకు ఇట్లా చేయలేకపోతేనే లోపల వణుకు. ఇంతకుముందు దేవుని యొక్క బలలో చేయి వేయాలంటే కూడా చాలా భయం, చేయి ఎత్తేదానికి కూడా భయం. ఇప్పుడు అన్నీ ఇడిచిపెట్టినారు. ఏమంటారు పెద్దోళ్ళు ఒక మాట అంటున్నారు, ఏమంటారంటే సిగ్గు
ఇంకా వేరే పదాలు కూడా, నీకు సిగ్గు లేదు, ఇంకా శరం లేదంటారు కదా, అన్నీ ఇడిచిపెట్టేసినారని అంటారే. ఈ భక్తుడు కూడా, ప్రభువు కూడా ఇశ్రాయేలు ప్రజలను అట్లే సంబోధిస్తూ వచ్చాడు. మీరు నా తట్టు తిరిగిన వారు కాదు, మీరు నా వైపుకు మళ్ళిన వారు కాదు. నా మాటలు తీసుకో, నా మాటలు నీ హృదయంలో ఉంచుకో, వాటిని తీసుకొని వెళ్ళి చెప్పు. నీవు చెప్తేనే నువ్వు తప్పించబడతావు. నువ్వు చెబితేనే, నేను చెప్పిన మాట ఎప్పుడైతే నువ్వు తీసుకొని వెళ్ళి వారికి చెప్తావో, నేను నిన్ను పంపి ఉన్నానని వారు తెలుసుకుంటారని అంటాడు. ప్రియమైన వారులారా, దేవుని మాట మన వరకు వచ్చి రక్షణ ఇచ్చింది ఊరికే రాలే. దేవుని వాక్యంతో రక్షణ పొందినాం, దేవుని మాటల ద్వారా రక్షణ పొందినాం. దేవుని వాక్యము నీలోనికి నాలోనికి వచ్చి మనల్ని వెలిగించింది. చెడు జీవితంలో నుండి బయటకు వచ్చినాం. చెడు జీవితంలో నుండి బయటకు వచ్చిన మనము, చీకట్లో నుండి బయటకు వచ్చిన మనము వెలుగు సంబంధమైన జీవితంలో ఉండి చీకటి బతుకు, చీకటి బుద్ధి, చీకటి ఆలోచనలు ఇంకా పోలేదు. దేవునికి ముఖము తేటగా చూపించలేని వారుగా ఉంటూ ఉన్నాం. దేవుని ఎదుటకు వచ్చి అయ్యా నేను ఉన్నానని చెప్పలేని వారుగా ఉంటూ ఉన్నాం అందరం. కనుక ఈ రాత్రికాల సమయంలో లేచి పోవడము, లేచి దేవుని పని చేయటం. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెను అని ఆయనను వెదకపోవచ్చున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. నీవు లేచి, వాళ్ళు వచ్చారు, అక్కడికి ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత అంతా ఇది ఎప్పుడు జరిగింది? ఆ ముగ్గురు జ్ఞానులు వచ్చి ఆ పూజించి వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోతూ వచ్చారో తర్వాత ఈయన పడుకున్నారు. వీళ్ళందరూ కూడా నెమ్మదిగా ఉన్న తర్వాత యోసేపునకు దేవుని యొక్క దూత ప్రత్యక్షమై చెప్తా ఉన్నాడు. యేసు ప్రభువును శిశువుగా ఉన్నాడు అప్పుడు ఆయన. ఆ శిశువును చంపేదానికి ఆ మనుషుడు పూనుకున్నాడు. కాబట్టి నీవు లేచి ఈ శిశువును, ఆ తల్లిని నీవు తోడుకొని వెళ్ళు. ఆయన తల్లిని నీవు తోడుకొని వెంట పెట్టుకొని వెళ్ళు అన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఐగుప్తునకు వెళ్ళమని చెప్తూ వచ్చాడు. తర్వాత ఇదే మాట ఇంకోసారి కూడా అంటాడు. 20 వచనం, 21 చదవమ్మా. నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. దేవుడు ఏది చెప్పినా నువ్వు లేచి అనే మాట ఎందుకంటూ ఉన్నాడంటే, ఎక్కడైతే ఆగిపోతున్నామో, ఎక్కడైతే నిలిచిపోతున్నామో, ఎక్కడైతే దాన్ని బట్టి చాలాసార్లు మన జీవితంలో చాలాసార్లు ప్రతి వాళ్ళు పరీక్ష చేసుకుంటే వాటికి వచ్చి ఆగిపోయి ఉంటారు. ముందుకు రాలేము. దేవుని కొరకై ఆడే ఉంటారు. ఆ బలహీనతను జయించి ముందుకు రాలేని వారుగా ఉంటారు. అందుకే నీవు లేచి అన్నాడు. నువ్వు లేచి ఐగుప్తునకు వెళ్ళన్నాడు. వెళ్ళినారు, క్షేమం కలిగింది. ఆ శిశువు బతుకుతూ వచ్చాడు. తర్వాత ప్రభు మళ్ళా స్వప్నమందు మళ్ళీ మాట్లాడుతూ వచ్చాడు. నీవు లేచి ఎక్కడికి రమ్మన్నాడు? ఇశ్రాయేలు దేశం మనకు రమ్మన్నాడు. కనుక దేవుని మాట మన వరకు వచ్చింది. నీవు లేచి వెళ్ళు అని అంటాడు. ఇప్పుడు ఈ భక్తుని కూడా నీవు లేచి ఎక్కడికి పోవాలంట? నీ తండ్రిని చంపునోళ్ళ దగ్గరికి పోవాలా? వెళతారా? ఎంత దేవుని కొరకైన ఔదార్యం కావాలా? ప్రభువా నన్ను చంపితే కూడా చింత లేదు, సరే నేను వెళతాను అనే తీర్మానములు ఉన్నోళ్ళైతే తప్ప. ఇంతకుముందు పోయిన వారంలో చెప్పాను మీకు, నిలబెట్టినప్పుడు వీడియోలు పంపిస్తూ ఉంటారు. నిలువున కాలుస్తూ ఉంటారు. కండ్లకు బట్టలు కప్పి నాలుకలు పోయడము, తర్వాత తుపాకులతో కాల్చడము. విచిత్రంగా మనల్ని అక్కడ చంపుతూ వచ్చారే. మొన్న ఏదది ఆ ఊరు మణిపూర్ కదా, మణిపూర్. అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని సేవకు వెళ్ళాలంటే ఎట్లుంటుంది? ఈడు సువార్తకు రండయ్యా అంటే రాలేము, ఫలం చేస్తామంటే చేయలేము. దీనికి సాకులు వంకలు, దీనికి మళ్ళా క్రమాలు. సువార్త చేయడానికి ఏం క్రమం కావాలయ్యా నీకు? దేవుని సేవ చేయడానికి ఏం క్రమం కావాలి నీకు?
దేవుని పరిచయం చేయడానికి ఏం క్రమం కావాలా? అప్పుడు ఏం చెప్తావు వాడు దేవుని దగ్గర? ప్రభువా నేను ఇట్లుంటేని, నేను దీంట్లో ఉంటేనే చేస్తేని. ఇది భూ సంబంధమైన వాటి కొరకు మనల్ని కాపాడుకునే దేవునికి లెక్క చెప్పాలి. ఆడు చెడిపోయినోడు ఉంటాడు. అందుకే ప్రభు అంటాడు, నీవు వెళ్ళు, ఏజ్కేలు కదన్నాడు, ఇర్మియా కదే అన్నాడు. నీ మాటలు చెప్తేనే సరే. నీవు ఎప్పుడైతే ఈ మాటలు చెప్తావో ఆ మాటలను బట్టి వాడు దిద్దుకుంటే ఆ మాటల ద్వారా వాడు మార్పు పొందుతాడు. మార్పు పొందిన తర్వాత రక్షణ పొందుతాడు. వాడు దేవుని దగ్గరకు వస్తాడు. యెహెజ్కేలు 33:11. యెహెజ్కేలు 33:11 చదవండి. నా జీవముతోడు అంటే నా ప్రాణముతోడు. దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణము నొందుదురు అంటే మీరు మరణపు స్థితిలోనే ఉన్నారు. మీతో నుండి ఇంకొకడు కూడా బతకడు అని అర్థం. కాబట్టి నీవు ఉన్న మృతమైన స్థితిలో నుండి బయటికి వచ్చి నీవు దేవుని దగ్గరికి ఏం చేయమంటా ఉన్నాడంటే, అయ్యా ఆ దుర్మార్గుని గురించి చెప్పు, దుర్మార్గునికి పోయి దేవుని మాటలు చెప్పు. అట్లా చెప్తేనంట 33:6 చివరి భాగంలో, నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలి వానిగా నియమించి ఉన్నాను. మనమందరము కావిలమే. కావిలలు అంటే భూమి మీద ఉండే ఆ కులములు కావిలలు కాదు. కావిలుగాలు చేనులు కాసేకపోతారే, ఇండ్లు కాసే వాచ్మెన్లు. మీ ఇల్లు నువ్వే కాసుకొని చెప్తే కదా, నీ పిల్లలు ఏడాది తిరిగినా కాపాడుకుంటూ ఉండాలి, చూస్తూ కనిపెడుతూనే ఉండాలి వాళ్ళని. వీడు ఎవరితో మాట్లాడతాడు, ఈ పిల్ల ఎవరితో మాట్లాడుతుంది, బాగా కనిపెడతా ఉండాల. నిజంగా నేను చెప్తేనే ఇంతకుముందు సెల్ ఫోన్ ఎవరైతే ఇట్లా తేటగా ముట్టిస్తారో అంతా ఏం లేదని అర్థం. సెల్ ఫోన్ ముట్టి లేదు అంటే లోపల ఏందో ఉందని అర్థం. గుర్తుపెట్టుకోండి బాగా. కనుక చాలా సంగతులు అందరికీ తెలిసినవే. అయితే దేవుని కొరకైన సిద్ధపాటు జీవితం మన ఊరికే కాదు, రోజు రోజుకు మార్పు చెందుతూ రావాలా. పోయినంతకాలం ఈడే ఉంటే ఇట్లే ఉంటే ఏం చెప్తాం దేవునికి? ఏం ఇస్తావు దేవునికి? దేవుని దగ్గర ఏం జవాబు చెప్తావు? కనుక ప్రేమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో నీవు నేను కూడా కావలి వాళ్ళం. మన తోటి సహోదరులకు కావలి వాళ్ళము, తోటి సహోదరీలకు కావలి వారము. కావలి వారం అంటే కనిపెట్టే వాళ్ళుగా ఉండాలా. కనిపెట్టేవారు దేవుని దగ్గర మొరుపెట్టే వాళ్ళుగా ఉండాలా. దేవుని దగ్గర ప్రార్థించేవారిగా ఉండాలా. పొద్దుమూలు కనపడితేనే సంఘంలోని సంగతులు, కొంపలో సంగతులన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ యొక్క సంగతి ఆ యొక్క, ఆయన సంగతి ఈ కుటుంబం సంగతి, ఆయన సంగతి, వద్దస్తమని ఇవే మాట్లాడుతుంటే చల్లగా అయిపోతారు. ఈ మాటలు మాట్లాడుతుంటే బువ్వ కనపడదు, మొగుడు కనపడదు, భార్య కనపడదు, నీళ్ళు కనపడవు, సంసారం ఏంది కనపడదు. ఆ టీవీలు చూస్తూ ఉంటే కదా సీరియల్ వచ్చినప్పుడు ఏమేం కనపడుకోకుండా ఉంటారు చూడు. అందుకే వీడు పప్పు గుద్దుతో కొడతాడు, పులిగవతో కొడతాడు, అన్నిటితో కొడతాడు. తనను తినాలి మరి చేసిన పనులకి. దేవుడు కూడా అంతే. చెప్తే వినుకోకుంటే కొడితే ఫస్ట్ అరుస్తారు, ఏమరా మాట వినలేదని. ఆ తర్వాత తిడతాడు, ఆ తర్వాత కొడతాడు. మరి ఆ కొట్టించుకునేంత స్థితికి ఎందుకు రావాలా? అందుకే సులువుగా లోపడాలి. నేనైతే అదే నేర్చుకుంటున్నా. ప్రభా నా తప్పైంది, నాకు క్షమించునైనా వెంటనే. సరే ప్రియమైన వారులారా, మనము కావలి వారము గనక పడి ఉన్న స్థితిలో నుండి లేస్తే ప్రభు అంటాడు, నీవు లేచి ఆ దుర్గతి కలుగునని పోయి చెప్పమన్నాడు. నన్ను కూడా లేచి చెప్పమని ప్రభు కోరుతూ ఉన్నాడు. లేచి వెళ్ళి చెప్పేవారుగా మనం ఉండాలా. మనమే మృతమైన స్థితిలో ఉంటే ఇక్కడ కింద ఎంత తేటగా రాశాడు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి జీవించుట వలన, బ్రతుకుట వలన నాకు సంతోషం. దుర్మార్గములో చచ్చిపోతే నాకు ఇష్టం లేదు. అందుకే యోనా భక్తుని అక్కడికి పంపించింది. అంత దుర్మార్గులలో పోయిన వారం చూశాను. కనుక ఇప్పటికైనా తీర్మానం చేసుకుని ప్రభు కొరకు దేవుని పని చేద్దాం. అట్లున్నట్లుగా ప్రభు సహాయం చేయనుగా ప్రార్థన చేసుకుందాం.